హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం బాదం పాలు ఇంట్లోనే ఏ విధంగా ఇన్స్టెంట్గా ఎట్లా చేసుకోవాలనేది ఈరోజు మనం చూద్దాం. ముందుగా అయితే మనకి బాదం పాలు ఈజీగా ఇంట్లో చేయడానికి మనకి నార్మల్గా బయట మనకి కొన్ని దొరుకుతాయి అన్నమాట. అంటే నా దగ్గర అయితే ఎన్టీఆర్ బాదం మిక్స్ అనేది ఉంది. దీంట్లో చాలా కంపెనీస్ ఉంటాయండి, ఆర్చీ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు. నేనైతే ఎంటీఆర్ తీసుకున్నానండి, ఎంటీఆర్ బాదం మిక్స్. సో దీన్ని వాడి నేను బాదం పాలు అనేది తయారు చేయబోతున్నాను. ఓకే, ఇక చూసేసేద్దాం. అయితే దీనికోసమని నేను ముందుగానే పాలని కాచి పెట్టాను అనమాట. ఈ యొక్క పాలని దీంట్లో వేసేసాను అనమాట. ఇవి కొంచెం గోరువెచ్చటయ్యేంత వరకు ఉంచేసి తీసాను. సో ఈ పాలల్లో వచ్చేసి మనం ఏమి యాడ్ చేయాలని ఇప్పుడు చెప్తాను. అయితే మనకు ఈ బాదం మిక్స్ ఉంటుంది కదండి, దీన్ని యాడ్ చేసేసేయడమే. మీకు ఎంత క్వాంటిటీ అనిపిస్తే అంత క్వాంటిటీ. ఒకవేళ మీకు ఎక్కువ షుగర్, ఒకవేళ మీకు అంతగా తీపి సరిపోకపోతే మీరు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అయితే నాకు అంతగానో చక్కెర అలవాటు లేదు కాబట్టి సో నేనైతే ఎంటీఆర్ మిక్స్ని ఒక 2-3 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఇక తర్వాత స్టిరింగ్ చేసేయడమే అండి, మిక్సింగ్ చేసేయడమే. అది కలిసేంత వరకు. తర్వాత అది మిక్స్ చేసేసి తర్వాత మీకు కావాలనుకుంటే అండి బాదం పప్పు కావచ్చు, లేకపోతే జీడిపప్పు కావచ్చు, ఇలా ఈ విధంగా కలిపేసేసుకోండి. నేను నార్మల్గా బాదం మిక్స్ అయితే వేసాను. సో ఇంకా మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు. అంటే బాదం పప్పు కావచ్చు, జీడిపప్పు కావచ్చు, ఏవైనా వేసేసుకోండి. సో దీన్ని ఎట్లా అనేది చెప్తాను. అయితే వీటిని కట్ చేసేసుకొని వేసుకున్నాను నేనైతే. సో మనకైతే మిక్చర్ అనేది తయారైంది. సో అయితే ఈ విధంగా నేను మళ్ళీ జీడిపప్పు కావాలనిపిస్తే జీడిపప్పు వేసుకున్నాను. అయితే ఇన్స్టెంట్గా మీరు కూడా ఈ విధంగా తయారు చేసేసుకోండి. మనకు ఆ బాదం మిక్స్ ఉంటే చాలండి, మనకు అది మంత్ వస్తుందండి రోజు మనం వాడడం ద్వారా. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుందండి. మీరు ఆన్లైన్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా అదర్ వెబ్సైట్స్ ద్వారా కూడా దీన్ని బై చేసేసుకోవచ్చు. అయితే నేనైతే దీన్ని అయితే మాత్రానికి డీమార్ట్లో అయితే నాకు అవైలబుల్లో వచ్చేసింది. నాకైతే 130 రూపీస్కి అయితే వచ్చేసిందండి. ఇంకా ఆన్లైన్లో మీరు ఇంకా కొంటే మీకు కొద్దిగా తక్కువ ప్రైస్లోనే రావచ్చు. సో ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక మనకు వచ్చేసి బాదం పాలు అనేవి తయారైపోయాయి. ఈ విధంగా నేను